వివాదాలకు కెరాఫ్ అడ్రస్ గా మారింది ఉస్మానియా యూనివర్సిటీ. ఒకనాడు ఉమ్మడి రాష్ట్రంలో వెలుగొందిన యూనివర్సిటీ ఇప్పుడు అభాసు పాలవుతోంది. అన్ని ప్రభుత్వ శాఖల్లాగే తాము కూడా అప్డేట్ అయ్యామని నిరూపిస్తున్నారు ఓయూ అధికారులు. ఇటు పైసలిస్తే కానీ పని కాదంటూ ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు. ఇటు మెస్ బిల్లుల పేరుతో విద్యార్థులపై మోయలేని భారం వేశారు అధికారులు. దీనికి తోడు ఎల్ఎల్బి మూల్యాంకనంలో జరిగిన భారీ తప్పిదాలతో గాజుల కకృతికి నిదర్శనంగా నిలిచారు. ఉద్యమాలకు కూడా ఊపిరి పోసిన ఉస్మానియాలో లాంచ్ అవతారులు రాజ్యమేలడం పట్ల మేధావులు, విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరు పరీక్షలో ఫెయిల్ అయ్యారా? చింతించకండి, మన ఉస్మానియా యూనివర్సిటీ ఉందిగా. మీరు చేయాల్సిందల్లా రీవాల్యుయేషన్ కు డబ్బులు చెల్లించే దరఖాస్తు పెడితే చాలు. అర్హత లేకున్నా, మార్కులు రాకున్నా ఇట్టే పాస్ అయిపోతారు. విద్యార్థులు మేధాకు కొలమానంగా భావించే పరీక్షలోనూ అధికారులు తమ వక్రబుద్ధిని చూపిస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఓయూ న్యాయ కళాశాల ఎల్ఎల్బి 2వ సంవత్సరం లేబర్ లా 1 సబ్జెక్టు ఫలితాలే. మొదట 1500 మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ప్రకటించిన అధ్యాపకులే రీవాల్యుయేషన్లో సుమారు 1000 మందిని ఉత్తీర్ణులను చేసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఫస్ట్ క్లాస్ సాధించే సత్తా ఉన్న విద్యార్థులు కూడా ఫెయిల్ కావడం, రీవాల్యుయేషన్ తర్వాత ఏ, బి గ్రేడ్లు రావడం ఉస్మానియా అధ్యాపకులకై చెల్లుతుంది. మూల్యాంకన తప్పిదాలు విద్యార్థుల భవిష్యత్ అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దాదాపు 1500 మంది విద్యార్థులకు ఈరోజు ఫెయిల్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థి దాదాపు 1500 మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ పెడితే దాదాపు 30 to 40% ఈరోజు వాళ్ళందరూ కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. కొంతమంది సెకండ్ క్లాస్లో కూడా పాస్ కావడం జరిగింది. అంటే ఈరోజు ఎక్కడో కూడా లోపం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 19 విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటే వాటన్నిటికీ దిశానిర్దేశం చేసే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంత ఘోరమైన పరిస్థితులు నెలకొంటే అంటే ఈ యొక్క ఎగ్జామ్ బ్రాంచ్ ఏ విధంగా పనిచేస్తుందని మనం ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నది. అంటే రానున్న రోజులలో ఈరోజు టీఎస్పీఎస్ ఎక్కడికక్కడ పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. కానీ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీని కేంద్రంగా మనం ఈ విధంగా ఉండాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామ్ స్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటుందని మనం మాట్లాడుకుంటున్నాం, చెప్పగలుగుతున్నాం. కానీ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎగ్జామ్ బ్రాంచ్ ఇంత తప్పిదాలు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మొద్దు నిద్రలో ఉన్నారా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి లోకం చాలా అడుగుతున్నాము. పరీక్షా ఫలితాలు ఎపిసోడ్ ఒకటైతే మెస్ బిల్లుల వ్యవహారం మరో ఎపిసోడ్. ఓయూ టెక్నాలజీ కళాశాల హాస్టళ్లలో మెస్ బిల్లుల వ్యవహారం వివాదాస్పదమైంది. విద్యార్థులకు ప్రతి నెల మెస్ బిల్లులు వెల్లడించకుండా విద్యా సంవత్సరం మొత్తానికి ఒకేసారి బిల్లులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. తమకు కావాల్సిన జిమ్మిక్కులు చేసి ఇష్టానుసారంగా బిల్లులు వేసిన ఓయూ అధికారులు ఒక్కో విద్యార్థిపై 20,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు బకాయిల భారం మోపుతున్నారు. మెస్ బిల్లులు చెల్లించలేదనే కారణంతో సెమిస్టర్ ఫలితాలను సైతం హోల్డులో పెట్టడం విద్యార్థుల్లో ఆందోళన పెంచుతోంది. బిల్లుల వివరాలు కావాలని అడిగితే అధికారుల నుంచి సరైన సమాధానాలు రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. మరోవైపు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల ఆలస్యమవుతుండటంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రివాల్యుయేషన్ ఎలా జరుగుతుందో ఇట్లా మీకు కనీస అవగాహన లేకపోతే ఎలా రివాల్యుయేషన్ పెట్టుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలి, వాళ్ళు చెల్లించిన ఫీజుని క్షణమే వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇప్పుడు టెక్నాలజీ కాలేజీలో కావచ్చు మెస్ బకాయిలు చెల్లించకపోతే వాళ్ళకి బెదిరింపుకు గురవుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెటిల్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ చేసిన రేవంత్ రెడ్డి కనీసం ఇప్పటికి కూడా బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడు. ప్రొఫెసర్లకు ఇట్లా అడగకుండా, ప్రశ్నించకుండా ప్రభుత్వాన్ని యొక్క భజన చేస్తున్న వ్యవస్థ మనందరం చూస్తున్నాం. ఇంకా కావాల్సిన విద్యార్థులకు న్యాయం చేయాలని తక్షణమే దీనికి ఉపకులపతి, ప్రొఫెసర్లు అందరూ దీనికి మద్దతుగా నిలిచి విద్యార్థులకు సపోర్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన మూల్యాంకన లోపాలు, మెస్ బిల్లుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.